అంటే మీకు రామాయణం జీర్ణమైందనుకోండి, ఒక మాట మాట్లాడిన వ్యక్తితో మీరు ఎంత సమాచారం ఇచ్చి మాట్లాడచ్చు అన్నది మీకు తెలిసిపోతుంది. ఒక మాట అనవసరంగా మాట్లాడిన వాడు ఇంకొక మాట మాట్లాడకుండా ఎలా చేయాలో మీ మాటతో మీకు తెలుస్తుంది. ఇది శ్రీరామాయణం బాగా అర్థమైతే మీకు వచ్చే ప్రజ్ఞ తెలుసా అండి. మీరు ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది. మీరు మావటివాడు అంకుశాన్ని కాళ్ళ ముందు పెట్టాడు అనుకోండి, దాటది ఇంకా. అలాగే మాట యందు ప్రజ్ఞ ఉంటే దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమని ఏదో మాట్లాడదామని వచ్చిన వాడిని ఒక్క మాటతో మీరు అలా నిలబెట్టేయగలరు. ఆ ప్రజ్ఞ భాషిస్తుంది. శ్రీరామాయణం చదివిన వాళ్ళకి, శ్రీరామాయణం జీర్ణమైన వాళ్ళు ఉండేటటువంటి తీరు, వాళ్ళ మాట స్వభావం వేరుగా ఉంటుంది. అంటే మీకు రామాయణం జీర్ణమైందనుకోండి, ఒక మాట మాట్లాడిన వ్యక్తితో మీరు